క్రైస్తవ సంఘానికి లెంట్ లేదా ఉపవాస కాలం యొక్క పవిత్రమైనటువంటి ఆరంభ దినం. ఇది పునరుద్ధాన మహోత్సవమైన ఈస్టర్ వైపు మన యొక్క ఆత్మలను సిద్ధం చేసి 40 రోజుల ఆత్మశుద్ధి యాత్రకు ఒక ఆరంభ సూచిక. ఈ దినం మన మానవ నశ్వరత్వాన్ని గుర్తు చేసి పాపముల నుండి తిరిగి దేవుని వైపు మనస్సు మళ్లించుకొనుమని పిలుపునిస్తుంది ఇట్టి భస్మ బుధవారం. ప్రధాన ఆధ్యాత్మిక అంశాలుగా మొట్టమొదటిది భస్మం నశ్వరత్వానికి చిహ్నం. భస్మము ఈ విధంగా మనకు సూచిస్తూ ఉన్నది. మొదటిది మరణం అనేది సత్యం, జాతస్య ధ్రువం మరణం. రెండవది వినయం అనేది నేర్చుకుంటాం. మరణమును గురించి నీవు ధూళివి, ధూళికి తిరిగి పోవుదు అన్న సత్యము ఆదికాండం 3వ అధ్యాయంలో నేర్చుకుంటాం. వినయము దేవుని ముందు మన యొక్క శిరస్సును వంచే హృదయ స్థితి. మూడవది మారు మనస్సు, పశ్చాత్తాపం. ఇది బాహ్యమైనటువంటి చిహ్నం, అంతరాత్మ పరివర్తనకు సూచనగా నిలుస్తున్నది. సాధారణంగా ఈ భస్మము గత ఏడాది మట్టల ఆదివారము నాడున మిగిలినటువంటి కొమ్మలను ప్రార్థనపూర్వకంగా కాల్చి సిద్ధము చేయబడుతుంది. ఇది స్తుతి నుండి శోధనకు మారే మన ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది ఇట్టి భస్మం. రెండవది వాక్యం యొక్క ప్రకటన. భస్మము నుదుటిపై విధించే వేళ సేవకుడు ఈ విధంగా ప్రకటిస్తాడు: నీవు ధూళివి, ధూళికే తిరిగి వెళ్ళిపోతావు. మనస్సు మార్చుకొనుడి, సువార్తను విశ్వసించండి అన్నటువంటి వాక్యాన్ని ప్రతి నుదుటిపై శిలువ గుర్తు లేదా ధారణ వేస్తున్నప్పుడు సేవకుడు ప్రకటిస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయంలో దీని ఆధారాన్ని మనం కనుక్కుంటాం. మూడవది ఉపవాసం మరియు సాధారణంగా నాన్ వెజ్లో మాంసం యొక్క విరతి. సాధారణంగా రోమన్ క్యాథలిక్ విశ్వాస